రామారావు ఆన్ డ్యూటీతో మళ్ళీ కమ్బ్యాక్ Yeah. అండ్ డైలాగ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయిపోయారు కదా ఇంకేంటి. అంటే రేపు సినిమా హిట్ అయ్యి అతనికి మంచి పేరు వచ్చి భలే క్యారెక్టర్ అండి. ఓకే అండ్ సినిమాలో మీకు ఆ సినిమాలో వేణు క్యారెక్టరే మోర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓకే ఫైన్ సో నైస్. అండ్ ఇందులో డైలాగ్స్ కూడా మీరేనా? అన్నీ నేను చెప్పి సూపర్ మళ్ళీ అదే అడుగుతున్నాను, మీరు మళ్ళీ అక్కడికి నిజంగా వస్తున్నారు. చాలా A to Z మొత్తం అతనే రాసుకున్నాడు. చాలా చాలా బాగుంది. ఆ ఆయుధం డైలాగ్ అయితే నాలో ఆయుధంలో బతికేవాడు అణువున ఉంటుంది ధైర్యం అని చెప్పి వెరీ వెరీ నైస్. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన్ని ఎలా చూడాలనుకుంటారు అలా మా అందరికి కూడా సూపర్గా సెట్ అయ్యి అనిపించింది. రియలీ వీఆర్ వెయిటింగ్ ఫర్ రామారావు ఆన్ డ్యూటీ టు సీ ఆర్ మాస్ మహారాజా ఆన్ స్క్రీన్. మేము కూడా వెయిటింగ్. ఎస్, అంటే చాలా హర్డల్స్ వచ్చాయి ఈ సినిమాకి కూడా మధ్యలో. అంటే మళ్ళీ డేట్ పోస్ట్ పోన్ అయ్యి అగైన్ నౌ ఇట్స్ కమింగ్ నౌ జూలై 29th ఆఫ్టర్ లాంగ్ వెయిట్ కదా. అండ్ సార్ ఏదో రూమర్స్ కూడా వచ్చాయి దట్ ఈ సినిమాకి అంటే మీకు ప్రొడ్యూసర్కి కూడా ఏవో క్లాషెస్ అయ్యాయి మీ రెమ్యునరేషన్ విషయంలో అని. అసలు ఈ ఇలాంటి రూమర్స్ ఇది ఫస్ట్ టైం ఏం కాదులేండి, ఇంతమంది కూడా చాలాసార్లు వచ్చింది. కొంతమంది ఉంటారు ఏమంటారు ఆ గ్యాంగ్ ఏదో అన్నావు మనం, నువ్వు ఏంటది ఏ గ్యాంగ్ అది? ఐడియల్ హ్యాండ్స్ ఉంటారు. వాళ్ళకి పని పాట ఉండదు, ఐడియల్ హ్యాండ్స్, ఖాళీ చేతులు. ఓకే ఐడియల్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా అన్నాం. లెగ్స్ సో కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట, వీళ్ళకి పని పాట ఉండదు, వీళ్ళే కొన్ని సృష్టించేసి వీళ్ళే రాసేసి వాళ్ళే అని. సో లెట్స్ అది ఇగ్నోర్ అంతే. మేము ఇగ్నోర్ చేసి కాస్త నేనైతే నవ్వుకుంటా. నేను కూడా. సుధాకర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చాలా మంచి ఫ్రెండ్ నాకు అతను. ఓకే అట్లా బేసిక్గా సుధాకర్కి నాతోనే కాదు, సుధాకర్ అనే వ్యక్తితో ఎవరికీ ప్రాబ్లం రాదు. అంత సాఫ్ట్ అండ్ నైస్ పర్సన్ అతను నాకు తెలిసి అతని శత్రువులు అంటూ లేరు, నాకు తెలిసి లేరు, ఉండరు కూడా. ఇంకొకటండి, ఇప్పుడు ఈ పోస్టర్ బ్యానర్ ఇన్ని వదిలేం కదా, ఆ రైట్ సైడ్ లోగో ఏంటి? ఆర్టీ టీమ్ వర్క్స్. ఆర్టీ అంటే ఏంటి రవితేజ కదా. గారు, అవును. ఇప్పుడు ఈ లెఫ్ట్ లో సుధాకర్ గారి బ్యానర్, రైట్ Right, లో రవి గారి భలే, banner భలే, పెట్టుకొని yeah, ఇది ఈ అసలు ఈ point డిస్కషన్ మర్చిపోయాను. ఏంది? Yeah. అసలు ఈ Ideal క్వశ్చన్ hands? ఏంది? అది అట్లుంటే కొంచెం చూసుకొని చేయండి అమ్మా, కదా. కొంచెం చూసుకోండి. ఇద్దరు అది కలిసి లేనప్పుడు సినిమా చేస్తున్నాం, ఇక రెమ్యునరేషన్ ప్రాబ్లము, రెమ్యునరేషన్ ఇదే అసలు అదే చెప్పాం కదా. ఈయన వేరే పదం అయినా ఉంది ఇంకా నా దృష్టిలో పని పాట లేని వాళ్ళు వీళ్ళంతా. సో లెట్ దెమ్ అంతే, అవును. సో గుడ్ దట్ యు గేవ్ ఆన్సర్ ఇన్ దిస్. నిజంగానే అంటే ఇంకా అట్లీస్ట్ రాసేటప్పుడైనా కొంచెం ఆలోచించి రాస్తారేమో. ఇక్కడ ఇంకొక ఆయన ఆలోచించరు రవి గారు. ఆ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, అది ఉండకపోతే బాగోదు, అదే వాళ్ళు ఉండాలి. ఓకే, ఇంకొక ఐరనీ ఏంటో తెలుసా మీకు? ఇది ఇందులో ఒక వెబ్సైట్ లేకపోతే ఒక ఎవరు ఈ చిన్న ఏళ్ళు రాస్తారు, పెద్ద మీడియా హౌసెస్ రెస్పాన్సిబుల్ కనీసం ఫోన్ చేసి అడుగుతాడు. రైట్ కరెక్ట్ యాక్చువల్లీ. యా, సో ఎస్, ఇంకా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇక్కడతో. ఐ వాంట్ టు ఆస్క్ బికాజ్ మీరు అదే మాట్లాడుతున్నారు, ఫుల్ స్టాప్ పడదు దీనికి. ఈ వస్తానే ఉండాలి, కంటిన్యూ. ఓకే